హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 849కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను Insta360 ONE సో ఈ యాక్షన్ కెమెరా అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేసాను. కొంచెం ఆ వీడియో అయితే చూడగలరు. ఈ వీడియో చేయడానికి నాకు 2 days అయితే పట్టింది. రాత్రి కూడా 4:30 అయిందనమాట నేను ఎడిటింగ్ చేసి నేను పోస్ట్ చేయడం కోసం. చాలా ఎక్స్పెక్ట్ చేశాను. సో బాగా రీచ్ అవుతుంది వ్యూస్ అని చెప్పి, బట్ ఒకసారికి అంత రీచ్ అవ్వలేదు. సర్లే ఎన్నో అనుకుంటాం. సో అన్నీ జరుగుతాయేంటి. సో మీరు చూడకపోతే మాత్రం పైన కార్డ్స్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. సో ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి BSNL నుంచి BSNL ఎంప్లాయీ గ్రూప్, దీన్ని వచ్చేసరికి వీళ్ళు ఏం పిలుస్తున్నారు అబ్బా, ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ BSNL. సో వీళ్ళు నరేంద్ర మోడీ గారికి అంటే మన ప్రధానమంత్రికి సో ఒక లెటర్ రాసినట్టుగా అయితే తెలిసిందన్నమాట. ఈ లెటర్లో వచ్చేసరికి వీళ్ళు 4Gని ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుకున్నట్టుగా తెలిసింది. మామూలుగా చూసుకుంటే మనకి అదర్ నెట్వర్క్స్తో కంపేర్ చేస్తే BSNL 4G సర్వీస్ అనేది చాలా పూర్ అనమాట. అన్ని చోట్ల అయితే ఇది అవైలబుల్లో లేదు. సో BSNL కొనసాగాలి అనుకుంటే సో 4Gని అయితే డెవలప్ చేయాలని చెప్పేసి వీళ్ళు కోరినట్టు తెలిసింది. లేకపోతే ఇలాగే ఉన్నామంటే ఇంకో 2 సంవత్సరాల్లో మనం దుకాణం మూసుకోవాలని చెప్పేసి వీళ్ళైతే ఆ లెటర్లో రాసినట్టుగా తెలుస్తుంది అనమాట. మామూలుగా వేరే కంపెనీలు చూస్తే అంటే ఎయిర్టెల్ కానీ, జియో కానీ, లేకపోతే వోడాఫోన్ ఐడియా, వీళ్ళంతా వచ్చేసరికి 5 సంవత్సరాల క్రితం నుంచే 4Gని డెవలప్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు 5Gలో కూడా ఎంటర్ అయిపోతున్నారు. ఇంకా BSNL చూస్తే ఇప్పుడు వరకు ఇంకా 3G మీదే బేస్ అయ్యి ఉంది. 4G అక్కడక్కడ ఏదో జల్లెడి పట్టినట్టుగా అయితే ఇస్తూ ఉందన్నమాట. సో ఇలాగే ఉంటే కష్టం అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఎంప్లాయీ గ్రూప్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి షామీ నుంచి డిసెంబర్ 16వ తారీఖున మన ఇండియాలో QLED టీవీస్ లాంచ్ అయిపోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. సో మనం ఏమనుకున్నామంటే వీళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ చైనాలో లాస్ట్ ఇయర్ నవంబర్లో QLED టీవీలను అయితే అక్కడ లాంచ్ చేశారు, MI TV 5 Pro పేరు మీద. సో వాటిని మన ఇండియాలోకి తీసుకొస్తున్నారని చెప్పి ఇప్పుడు వరకు మనం భావించాం. చాలా మంది అలాగే అనుకున్నాం. బట్ ఒకసారికి ఇప్పుడు షామీ చెప్పేది ఏంటంటే ఇవి కాదు, వాటిని రీబ్రాండ్ చేసి మేము ఇండియాకి అయితే తీసుకురావట్లేదు. ఇవి ఏవైతే ఇప్పుడు తీసుకొస్తున్న QLED టీవీస్ ఉన్నాయో ఇవి ప్రీమియం సెగ్మెంట్లోకి వస్తాయి. అలాగే వచ్చేసరికి భారతదేశం కొరకు అంటే ఇండియా కోసం ఇండియాలో తయారు చేసే ప్రోడక్ట్స్ ఇవి. సో ఇవి చైనా నుంచి తీసుకొచ్చే అయితే కాదని చెప్పేసి ఇప్పుడు షామీ అయితే చెప్తుంది. నాకు తెలిసి వాటినే ఎక్కడైతే వీళ్ళు తీసుకొస్తారు. బట్ వచ్చేసరికి ఏంటంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. అక్కడ వచ్చేసరికి చాలా తక్కువ ప్రైస్లో తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక మరి ప్రైస్ ఎక్కువలో అమ్మాలి కాబట్టి సో తర్వాత చెప్పుకోవడానికి ఏదైతే మిగలాలి కాబట్టి ఇది అవి కావని చెప్తున్నారు. సో తర్వాత నుంచి చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F62 ఈ మొబైల్ రీసెంట్గా గిగ్ బెంచ్లో స్పాట్ అయింది, తెలిసిందే కదా. ఇందులో వచ్చేసరికి 9825 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి నోట్ 10 సిరీస్లో అయితే చూడొచ్చు. లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, వీళ్ళ ఓన్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతుందని అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయితే చేశారనమాట. సో ఇది కూడా మనకి మన ఇండియాలోని నోయిడాలో వీటి ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. మనం అతి త్వరలో మన ఇండియాలో ఈ మొబైల్ అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్, మోటరోలా మోటో G9 పవర్ ఈ మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.8 inches అయితే ఉంటుంది. ఇందులో మనకి స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 4GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 662 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీతోను 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ని డిసెంబర్ 15వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 11,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. దగ్గర 12,000 రూపాయలు ప్రైస్ అయితే అయింది. ఆ ప్రైస్కి మనకి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అంటే ఎక్కువ అని చెప్పాలి. అలాగే ఇందులో వచ్చేసరికి మనకి HD+ డిస్ప్లేని యూజ్ చేశారు, ఫుల్ HD కూడా కాదు. ఆ 12,000 రూపాయలకి మీకు అక్కడ రియల్మీ అండ్ రెడ్మీలో మంచి మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో రియల్మీ నార్జో 20A సో 9,000కి దొరుకుతుంది. సో వీళ్ళు వచ్చేసరికి మరి ఎందుకు ఎంత ప్రైస్ పెట్టారో అర్థం కావట్లేదు. ఇక గూగుల్ పిక్సెల్ మొబైల్స్ కూడా సెక్యూరిటీ అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది అనమాట. డిసెంబర్ నెల సెక్యూరిటీ అప్డేట్ అనేది ఇప్పుడు గూగుల్ పిక్సెల్ మొబైల్స్ అన్నిటికీ అయితే రోల్ అవుట్ చేసింది. బట్ ఒకసారికి గూగుల్ పిక్సెల్ 3 కాడ నుంచి లేటెస్ట్ మొబైల్స్ వరకు అయితే వీళ్ళు రోల్ అవుట్ చేశారు. గూగుల్ పిక్సెల్ 2కి అయితే ఈ అప్డేట్ అయితే రోల్ అవుట్ చేయలేదన్నమాట. గూగుల్ పిక్సెల్ 2కి వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ సెక్యూరిటీ ప్యాచ్ నవంబర్ అయితే రోల్ అవుట్ చేశారనమాట. ఇంకా ఆ పై నుంచి మీకు గూగుల్ పిక్సెల్ 2లో అప్డేట్స్ అయితే రావు. గూగుల్ పిక్సెల్ 3 పైన ఉన్న అన్ని మొబైల్స్కి వచ్చేసరికి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇక ముందు అందుకోవచ్చు. ఇక ఈ మొబైల్స్కి ఇప్పుడు అందించిన అప్డేట్ ద్వారా కొన్ని కొత్త ఫీచర్స్ని కూడా అందించినట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి జియో నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో ఇండియాలో 5Gని తీసుకొస్తుందని చెప్పేసి ముఖేష్ అంబానీ చెప్తున్నాడు అనమాట. సో మనకి ఆల్రెడీ వీళ్ళు చూసుకున్నట్టయితే 5G మీద వర్క్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతి త్వరలో వచ్చేసరికి వీళ్ళు టెస్టింగ్ కూడా అయితే స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ మనకి సెకండ్ హాఫ్లో అంటే నెక్స్ట్ ఇయర్ 6 నెలల తర్వాత ఎప్పుడైనా సరే మన ఇండియాలో 5G వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. వచ్చినప్పటికీ మనకి ఫుల్ ఫ్లెక్స్గా అయితే వస్తుందన్న గ్యారంటీ లేదు. కొన్ని ఏరియాస్ వరకు వీళ్ళు ఇచ్చే అవకాశం అవుతుంది, అంటే కొన్ని సర్కిల్లో అయితే వేస్తారు. సో మనం ఫుల్ ఫ్లెక్స్గా చూడాలనుకుంటే 2022 కానీ 23లో కానీ మనం ఫుల్ ఫ్లెక్స్గా ఈ 5Gని అయితే
ఎంజాయ్ చేయగలం. సో తర్వాత నుంచి వస్తే మనకి నోకియా ఒక ల్యాప్టాప్ని అయితే తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ని వీళ్ళు ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే టీచ్ చేస్తున్నారనమాట. ఈ ల్యాప్టాప్కి పేరు వచ్చేసరికి నోకియా ప్యూర్ బుక్ అని చెప్పేసి వీళ్ళు పేరు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. వీళ్ళు 2009లో ఒక ల్యాప్టాప్ని అయితే తీసుకొచ్చారు, బుక్లెట్ 3G అని చెప్పేసి ఒక ల్యాప్టాప్ని అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి వీళ్ళు మళ్ళీ ఈ ల్యాప్టాప్ని అయితే తీసుకొస్తున్నారు. అది కూడా మన ఇండియా ద్వారా అయితే తీసుకొస్తున్నారు. అంటే మన ఇండియాలోనే ఈ ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ ల్యాప్టాప్ని సేల్కి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే సో DSLR కెమెరాస్ కావచ్చు, అలాగే డిజిటల్ కెమెరాస్ కావచ్చు, ఏవైనప్పటికీ మనకి జపనీస్ బ్రాండ్ నుంచి వచ్చే ఏవైతే కెమెరాస్ ఉన్నాయో ఇవి వచ్చేసరికి మనకి అతి త్వరలో షార్టేజ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అందులో చూసుకుంటే సోనీ కానీ, నికాన్ కానీ ఇలాగ ఏవైతే పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్లు కూడా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసరికి మనకి రానున్న రోజుల్లో దొరకకపోవచ్చు అని చెప్పేసి ఇక న్యూస్ అయితే చెప్తుంది. దీనికి రీజన్ ఏంటంటే జపాన్కి చెందిన ఒక కంపెనీ ఈ అన్ని కంపెనీలకి ఈ కెమెరాస్ అన్నిటికీ వచ్చేసరికి సెమీ కండక్టర్ అండ్ ఆడియో చిప్ సెట్స్ అయితే అందిస్తూ ఉంటుందన్నమాట. ఆ కంపెనీ వచ్చేసరికి అక్టోబర్ 20వ తారీఖున తగలడిపోయింది. అంటే ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట అక్కడ. సో అప్పుడు 3 రోజులు అయితే తగలడిందంట. మరి 3 రోజులు మరి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ 3 రోజులు అయితే కంప్లీట్ తగలడిపోయి సో ఉట్టి బూడిదే మిగిలిందంట అక్కడ. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ చిప్ సెట్ అందించాలంటే మళ్ళీ ఫ్యాక్టరీని అయితే మళ్ళీ కొత్తగా అయితే తయారు చేసుకోవాలి. దీనికి గాను 6 months అయితే పడుతుందని చెప్పి అయితే తెలుస్తుంది. 6 months ఫ్యాక్టరీ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేయాలి వర్క్ని. సో కంటిన్యూ చేసేసరికి ఇంకో 9 నెలలు ఏమో పట్టవచ్చు. సో ఇలా చూసుకుంటే మొత్తం దగ్గర 9 నుంచి 1 year వరకు వీళ్ళకి సెమీ కండక్టర్స్ అండ్ ఆడియో చిప్స్ అయితే దొరకవు అనమాట. ఈ టైంలో వచ్చేసరికి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అయితే చేయలేవు కంపెనీలు, అందువల్ల షార్టేజ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అందుకే రీసెంట్గా వచ్చిన బ్లాక్ ఫ్రైడేలో ఈ కంపెనీలు సో వీళ్ళు ఆఫర్స్ అయితే ఇవ్వలేదంట. అంటే కెమెరాస్ మీద ఎటువంటి డిస్కౌంట్స్ అలాగే ఆఫర్స్ అయితే కేటాయించలేదని చెప్పి అయితే తెలుస్తుంది. సో మీరు ఎవరైనా కెమెరాలు కొనుక్కోవాలని మోజులో ఉంటే సో ఇప్పుడే కొనేసుకోండి, తర్వాత మళ్ళీ షార్టేజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో తర్వాత నుంచి చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Nord, OnePlus 8 Pro, ఇంకోటి OnePlus 8 5G ఈ మొబైల్స్ కి అప్డేట్ ఎండింగ్ డేట్ ని ఇప్పుడు OnePlus రివీల్ అయితే చేసిందనమాట. అంటే OnePlus ఎంతకాలం వీళ్ళు అప్డేట్ సపోర్ట్ ని అందిస్తారనేది సో వీళ్ళైతే రివీల్ చేశారు. సో ఈ మొబైల్స్ అన్ని చూస్తే మనకి 2023 వరకు వీళ్ళు అప్డేట్ అయితే అందిస్తారు. ఇందులో నాట్ వచ్చేసరికి జూలై నెల వరకు అప్డేట్ అయితే అందుకుంటుంది. మిగిలిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో OnePlus 8 సిరీస్ మొబైల్స్ ఇవి వచ్చేసరికి ఏప్రిల్ నెల వరకు అప్డేట్స్ అయితే అందుకుంటాయని చెప్పి అయితే తెలుస్తుంది. ఆ తర్వాత నుంచి వీటికి అప్డేట్ అయితే ఉండదు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి జియోనీ 20 మిలియన్ అంటే దగ్గర 2 కోట్లు అనుకుంటా. సో 2 కోట్ల మొబైల్స్ లో వచ్చేసరికి వీళ్ళు యూజర్స్ పర్మిషన్ లేకుండానే మాల్వేర్ ని ఇంజెక్ట్ చేశారని చెప్పేసి వీళ్ళ మీద కేసు అయితే ఫైల్ అయింది. ఇప్పుడు కాదు ఇది, ఇంతకుముందు మనం ఒకసారి టెక్ న్యూస్ లో అయితే మాట్లాడుకున్నాం. ఇది 2018 నుంచి వీళ్ళైతే వీళ్ళ మొబైల్స్ లో ఈ రకంగా ఇంజెక్ట్ చేస్తున్నారు. మనం లాక్ స్క్రీన్ ఉన్నప్పుడు అక్కడ మనకి మ్యాగజైన్ అయ్యి వస్తూ ఉంటాయి కదా. సో అక్కడైతే వీళ్ళు ఆ యాప్ ద్వారా వీళ్ళు ఇంజెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి తెలియకుండానే అడ్వర్టైజ్మెంట్స్ అయితే ప్లే అవుతుంటాయి, మన డేటా వేస్ట్ అయిపోతుంటుంది, మన బ్యాటరీ కూడా కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఆ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా డబ్బులు అయితే సంపాదించుకుంటున్నారంట. సో దగ్గర ఇప్పుడు వీళ్ళు అంచనా ప్రకారం 32 కోట్లు ఎంతో మొత్తానికి అయితే సంపాదించుకున్నారని చెప్పి వీళ్ళ మీద అయితే కంప్లైంట్ అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి జియోనీ నుంచి అలాగే ఈ యాప్ని డెవలప్ చేసి అందులో ఇంజెక్ట్ చేసిన వాళ్ళని మొత్తానికి 2 భాగస్వాములను అయితే వీళ్ళు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళకి 3 సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష, 22 లక్షల రూపాయల వరకు జరిమానా వేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే ఒప్పో F17 Pro ఈ మొబైల్ ప్రైస్ అనేది ఫస్ట్ టైం మన ఇండియాలో అయితే డ్రాప్ అయిందనమాట. 1500 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ డ్రాప్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 21,490 రూపాయలు. వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 22,990 రూపాయల ప్రైస్ అయితే ఉండేది. అప్పుడు ఎక్కువే, ఇప్పుడు ఎక్కువే, ఎప్పుడు ఎక్కువే ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి. ఎంత డ్రాప్ చేసినా ఇందులో సరికి MediaTek Helio P95 ప్రాసెసర్ వాడారు. సో ఆ ప్రాసెసర్ ఉన్న మొబైల్ని ఎంత ప్రైస్ పెట్టుకుంటాను మనం ఏమైనా పిచ్చోళ్ళమా. సో తర్వాత నుంచి వస్తే మనకి రెడ్మీ 9 పవర్ ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే ఇప్పుడు టీచ్ చేయడం మొదలు పెట్టారనమాట. ఈ రెడ్మీ 9 పవర్ అనేది ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ Note 9 4G వేరియంట్ మొబైల్ని ఇప్పుడు ఇండియాలో వచ్చేసరికి వీళ్ళు రెడ్మీ 9 పవర్ మీద అయితే పేరు మీద అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఎప్పుడు లాంచ్ చేస్తారనేది డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, జూన్ అంటున్నారు. సో జూన్ అంటే మనం వెయిట్ చేసి ఉండాల్సిందే. సో తర్వాత నుంచి వస్తే మనకి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ని అయితే రోల్ అవుట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ కొత్త ఫీచర్ ద్వారా మీకు ఇప్పుడు నుంచి వాట్సాప్లో ఏవైతే కొత్తగా వచ్చే అప్డేట్స్ ఉంటాయో సో వాటిని వచ్చేసరికి వీళ్ళు మనకి ఒక బ్యానర్ రూపాయని అయితే అందించబోతున్నారు అనమాట. ఇంతకుముందు వచ్చేసరికి వాట్సాప్ బ్లాగ్లో అయితే వీళ్ళు తీసుకొచ్చే కొత్త ఫీచర్స్ వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు వీళ్ళు అక్కడైతే పోస్ట్ చేసేవాళ్ళు. ఇది మొత్తం
మొత్తం అందరికీ అయితే తెలిసేది కాదనమాట. మాలాంటి టెక్ న్యూస్ చెప్పే వాళ్ళకి తెలిసేది, తర్వాత మీకు వాటిని అయితే చెప్పేవాళ్ళం. ఇకపై నుంచి అలా కాకుండా వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చే ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవి డైరెక్ట్గా వాట్సాప్ మీకైతే అందిస్తుంది. సో మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. టెలిగ్రామ్ ఇలాంటి ఫీచర్ ఎప్పుడో తీసుకొచ్చింది అనుకోండి. సో తర్వాత చూస్తే మనకి శాంసంగ్ నుంచి ఒక కొత్త ఐఎస్ఓ సెల్ మీద వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే ఇది వాళ్ళు కొత్త సెన్సార్ని అయితే డెవలప్ చేయబోతున్నారు. ఇది వచ్చేసరికి మనకి 600 మెగాపిక్సెల్ అయితే ఈ సెన్సార్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ అనేది ఆల్రెడీ శాంసంగ్ దగ్గర అయితే ఉంది. ఇది కాకుండా డైరెక్ట్గా వీళ్ళు 600 మెగాపిక్సెల్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో ఇది పిక్సెల్ మైక్రాన్ వచ్చేసరికి 0.8 మైక్రానే ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే ప్రతి దాంట్లోనూ అలాగే ఉంటుందన్నమాట. సో ఇవి వచ్చేసరికి ఒక పిక్సెల్ అనేది 4 పిక్సెల్ కింద కన్వర్ట్ అయ్యి ఇంత రెజల్యూషన్ అయితే అందిస్తూ ఉంటాయి. ఈ సెన్సార్ సైజ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఈ సెన్సార్ని కనుక మీరు ఒక మొబైల్కి అటాచ్ చేశారంటే, మామూలుగా మొబైల్ వచ్చేసరికి 8.8 mm ఉంటే ఈ సెన్సార్ని అటాచ్ చేస్తే ఈ సెన్సార్ సైజ్ 22 mm అయితే ఉంటుందన్నమాట. అంటే 3 మొబైల్స్తో ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. సో అంత సెన్సార్ అయితే ఉంటుంది. అంటే కెమెరా బంప్ అనేది చాలా ముందుకు వచ్చి ఉంటుంది. సో ఇలాంటి కెమెరాతో వచ్చిన మొబైల్స్ని మరి కొనడానికి ఎంతమంది ఇష్టపడతారో కూడా అయితే చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.